సిబిఎస్ఈ రీవాల్యుయేషన్ విద్యార్థులకు గుడ్ న్యూస్. కేఈఏ ర్యాంకుల సవరణకు మరో అవకాశం. బెంగళూరు, జూలై 3. కర్ణాటక పరీక్షా ప్రాధికార సంస్థ కేఈఏ, సిబిఎస్ఈ, ఇతర రాష్ట్ర బోర్డుల విద్యార్థులకు ర్యాంకుల సవరణకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే పియూసీ, సిబిఎస్ఈ, ఇతర రాష్ట్ర బోర్డుల ఫలితాల ఆధారంగా ర్యాంకులు కేటాయించినప్పటికీ కొంతమంది విద్యార్థుల మార్కులు అందుబాటులో లేకపోవడం, రిజిస్టర్ నంబర్లలో పొరపాట్లు ఉండడం వంటి కారణాలతో వారికి స్పాట్ ర్యాంక్ కేటాయించి కౌన్సెలింగ్లో పాల్గొనే అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు. కౌన్సెలింగ్ ప్రారంభమై ఆప్షన్ ఎంట్రీ కొనసాగుతున్న సమయంలోనే సిబిఎస్ఈ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల కావడంతో కొంతమంది విద్యార్థుల మార్కులు పెరగగా మరికొందరి మార్కులు తగ్గినట్లు వెల్లడైంది. ఇప్పటికే ర్యాంకులు కేటాయించిన తర్వాత వాటిని వెనక్కి తీసుకుని కొత్త ర్యాంకులు ఇవ్వడం సాంకేతికంగా క్లిష్టమని మొదట్లో అధికారులు స్పష్టం చేశారు. అయితే సిబిఎస్ఈ విద్యార్థులు, తల్లిదండ్రులు తమ తప్పు ఏమీ లేకపోయినా రీవాల్యుయేషన్ కారణంగా నష్టపోతున్నామని, తమకు న్యాయం చేయాలని నిరంతరం విజ్ఞప్తులు చేయడంతో కేఈఏ అధికారులు ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు సుమారు 150 మంది నుంచి 200 మంది వరకు సిబిఎస్ఈ, ఇతర రాష్ట్ర బోర్డుల విద్యార్థులు ర్యాంకుల సవరణ కోసం అధికారులకు దరఖాస్తు చేసినట్లు తెలిపారు. అధికారుల వివరాల ప్రకారం రీవాల్యుయేషన్ అనంతరం మార్కులు పెరిగిన విద్యార్థులు మాత్రమే కాకుండా మార్కులు తగ్గిన విద్యార్థుల ర్యాంకులు కూడా మారే అవకాశం ఉంటుంది. తప్పుడు మార్కుల ఆధారంగా ర్యాంకు పొందితే అడ్మిషన్ సమయంలో అసలు మార్కుల ధృవీకరణలో ఆ అడ్మిషన్ రద్దు అయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. అందుకే ప్రతి విద్యార్థి తన తాజా మార్కుల వివరాలను సమర్పించడం తప్పనిసరి అని తెలిపారు. విద్యార్థులు తీసుకువచ్చే మార్కుల మెమోలను మాత్రమే ఆధారంగా తీసుకోకుండా డిజిలాకర్ ద్వారా అధికారికంగా డౌన్లోడ్ చేసిన మార్కుల మెమోతో సరిపోల్చి ధృవీకరించిన తర్వాతే కొత్త ర్యాంకు కేటాయిస్తామని అధికారులు వెల్లడించారు. ర్యాంకుల సవరణ కోరుతున్న సిబిఎస్ఈ, ఇతర రాష్ట్ర బోర్డుల విద్యార్థులు జూలై 4, 5, 6 తేదీల్లో కార్యాలయ పనివేళల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కేఈఏ కార్యాలయానికి స్వయంగా హాజరై డిజిలాకర్ నుంచి డౌన్లోడ్ చేసిన తాజా మార్కుల మెమోను సమర్పించాలని సూచించారు. శని, ఆదివారాల్లో కూడా కార్యాలయం పనిచేస్తుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే మాక్ అలాట్మెంట్లో పాత ర్యాంకు వచ్చిన విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తుది ఫలితాల విడుదలకు ముందు అవసరమైన ర్యాంకు సవరణలు చేసి ఫైనల్ రిజల్ట్ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ మార్పులు కేవలం సిబిఎస్ఈ, ఇతర రాష్ట్ర బోర్డుల రీవాల్యుయేషన్ విద్యార్థులకు మాత్రమే వర్తిస్తాయని, ఇతర అభ్యర్థుల ర్యాంకులపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొన్నారు. అదేవిధంగా బి ఫార్మ్, ఫార్మ్ డి, యోగా అండ్ నేచురోపతి కోర్సులకు సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ ఇంకా అందుబాటులోకి రాలేదని అధికారులు తెలిపారు. సంబంధిత శాఖలతో పలుమార్లు సంప్రదించినప్పటికీ ఇప్పటివరకు సీట్ మ్యాట్రిక్స్ అందలేదని పేర్కొన్నారు. అయినప్పటికీ లక్షలాది ఇంజనీరింగ్ సీట్ల కౌన్సెలింగ్ను ఆలస్యం చేయకుండా మొదటి విడత కౌన్సెలింగ్ను ప్రారంభించినట్లు వివరించారు. మాక్ రిజల్ట్ అనంతరం 3 రోజుల ప్రత్యేక విండోను అందుబాటులో ఉంచి ఆ సమయంలో బి ఫార్మ్, ఫార్మ్ డి, యోగా అండ్ నేచురోపతి కోర్సులకు సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ విడుదలైతే ఆ కోర్సులకు కూడా ఆప్షన్ ఎంట్రీ అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. ఒకవేళ మొదటి విడతలో సీట్ మ్యాట్రిక్స్ విడుదల కాకపోతే రెండో విడత కౌన్సెలింగ్లో ఆ కోర్సులను చేర్చి ప్రత్యేకంగా ఆప్షన్ ఎంట్రీ అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ 2 అంశాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తుది కౌన్సెలింగ్ షెడ్యూల్, అధికారిక ప్రకటనల ఆధారంగానే తదుపరి వివరాలు వెల్లడిస్తామని కేఈఏ అధికారులు సూచించారు.